లెట్స్ మేక్ ఉప్పిలి తత్తు. ఇదొక కేరళ రెసిపీ. ఇది మన స్కిన్ గ్లోయింగ్‌కి, హెయిర్ షైనింగ్‌కి, ఇమ్యూనిటీకి చాలా మంచిదంటారు. కానీ ఇన్ని బొక్కలవుతాయని ముందే తెలిసుంటే ఈ రెసిపీ జోలికి పోయి ఉండేవాళ్ళమే గాదేమో! మొన్న మాల్‌కి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కేజీ 70 అని బోర్డ్‌లో ఉంటే, సరే అని హాఫ్ కేజీ తీసుకున్నాం. కానీ రూమ్‌కొచ్చాక బిల్ జూస్తే 540 గ్రామ్సే ఆల్మోస్ట్ ₹80 పడింది. అప్పుడే ఫస్ట్ బొక్క తగిలింది మాకు. తెచ్చినాక ఇంకేం జేస్తాం? రెసిపీ స్టార్ట్ చేసేసాం. ముందు వార్మ్ వాటర్‌లో ఉసిరికాయని 2 మినిట్స్ సోక్ చేసి బాగా వాష్ చేసుకోండి. తర్వాత క్లీన్ క్లాత్‌తో బాగా తుడుచుకోండి దాన్ని. అక్కడే మాకు ఇంకో ట్విస్ట్ తెలిసింది. దీనికి గ్లాస్ జార్ కావాలట. మన దగ్గరేమో గ్లాస్ జార్ లేదు. వెంటనే జియో మార్ట్‌లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇమేజ్‌లో ఏమో 2 జార్లున్నాయి. కానీ వచ్చిందేమో ఒకటే. సరే అని ఓపెన్ చేసి చూస్తే క్వాంటిటీ 1 ఉంది. సెకండ్ బుక్క. జార్‌ని బాగా వాష్ చేసి పక్కన పెట్టాం. ఆ గ్యాప్‌లో వాటర్‌ని బాయిల్ చేసాం. ఉసిరికాయలకి 3 సైడ్ స్మాల్ కట్స్ పెట్టుకున్నాం. అలా చేస్తే ఫ్లేవర్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. తర్వాత జార్‌లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసి, కొన్ని పచ్చిమిరపకాయలు హాఫ్‌గా కట్ చేసి వేసుకోండి. మీకు ఫాస్ట్‌గా అది అబ్జర్వ్ అవ్వాలి, టేస్ట్ చేయాలంటే కట్ చేసి వేసుకోండి. లేదా చిల్లీ పౌడర్ కానీ, లేదా కట్ చేయకుండా చిల్లీస్ వేసుకోండి. రాళ్ళుప్పు మా పీజీలో లేదని చెప్పి మెస్ నుంచి దొబ్బుకొచ్చిన సాల్ట్ ఏసాం. బాయిల్ చేసిన వాటర్‌ని వార్మ్ వాటర్ కన్నా కొంచెం హీట్‌గా ఉన్నప్పుడు ఆ జార్‌లో వేసుకోండి. వేసి ముందు జార్‌ని బాగా షేక్ చేసుకోండి. సో, సాల్ట్ అంతా ఉసిరికాయలకి బాగా పడుతుంది. పట్టిన తర్వాతనే వేయండి. కానీ ఇక్కడే ఇంకొక బొక్క పడింది. పసుపు, జీలకర్ర వేయడం మర్చిపోయాం. నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసి అవి యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని 5 డేస్ అలానే పెట్టాలి. మేమైతే 5 డేసే పెడుతున్నాం. నార్మల్‌గా ఏదో వీడియోలో 15 డేస్ పెట్టాలన్నారు. మా మీద మాకు నమ్మకం లేక కొన్ని ఆమ్లా అట్లనే పక్కన పెట్టేసాం. ఒక 15 ఉసిరికాయలతో మాత్రమే ట్రై చేసాం. డైలీ ఒకసారి జార్‌ని షేక్ చేయాలి. లేకపోతే ఒక డ్రై స్పూన్‌ని తీసుకొని కలపాలట. ఆల్రెడీ 3 డేస్ అయింది ఇది చేసి. కానీ వీడియో మాత్రం ఇవాళే పోస్ట్ చేస్తున్నా. మరి ఇది హిట్ అవుతుందో, ఫ్లాప్ అయితుందో దేవుడికే తెలియాలి. టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ దీన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి.